హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ అజయ్. ఇవాళ నేను ఆలూ సమోసా చేస్తున్నాను. ఇది బయట మనకి ఆలూ సమోసా దొరుకుతుంది కదండి, అది ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం అని చెప్పి 2 కప్పుల మైదా పిండి తీసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మనం గట్టిగా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న చపాతీ ముద్దలా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకొని తర్వాత మనకి లోపల స్టఫ్ కోసం అని చెప్పి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల నూనె వేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, ఇంకా మనకి ఒక అరకప్పుడు ఉడకపెట్టిన పచ్చి బఠానీ ఉంటుంది కదండి, ఉడకపెట్టింది, దాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. దీంట్లోనే ఒక అరకప్పు ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవేమీ సాఫ్ట్గా కుక్ అవన అవసరం లేదు. ఇందులోనే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బంగాళదుంపలు ఉంటాయి కదండి, ఆ ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్, సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకొని తర్వాత ఈ బంగాళదుంపలంతా మ్యాష్ అయ్యే విధంగా మ్యాష్ చేసుకొని తర్వాత ఇంకొక 2 మినిట్స్ కుక్ అవనిచ్చి లాస్ట్లో కొత్తిమీర జల్లి ఉప్పు కారం అది సరిపోయిందో లేదో చూసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఈ చపాతీ పిండిని తీసుకొని చపాతీలా ఒత్తుకొని దాన్ని కట్ చేసుకొని సమోసాలా చేసుకోవాలండి. దీనికోసం అని చెప్పి మనం ఆల్రెడీ బాగా సమోసాలు చేయడం వచ్చిన వాళ్ళైతే నార్మల్గా చపాతీ ఒత్తుకొని దాన్ని పొడుగ్గా కట్ చేసుకొని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుని మధ్యలో మనం కర్రీ స్టఫ్ చేసుకొని డైరెక్ట్ చపాతీ మనం నార్మల్గా ఒత్తుకున్న దాన్ని అయితే జస్ట్ ప్రెస్ చేస్తే అంటుకుపోతుందండి. మనకి ఫోల్డ్ అవ్వడం లేదు, లేదంటే కర్రీ పెట్టిన తర్వాత మెత్తబడిపోతుంది, ఇలా ఉంది అనిపిస్తే మనం ఏం చేయాలంటే ఒక 2 సెకండ్స్ అంటే 2 సెకండ్స్ అటు ఇటు 2 సెకండ్స్ మనం చపాతీని కాల్చుకొని తర్వాత దాన్ని కట్ చేసుకొని లోపల స్టఫ్ చేసుకుంటే ఈజీగా అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఇలా చేశాను కదా, ఇలా కొంతమందికి రాకపోవచ్చు, నాకు ఫస్ట్లో వచ్చేది కదండి. ఇలా రాని పక్షంలో చపాతీ అనేది ఇదిగోండి, ఇది నేను 2 మినిట్స్ అటు ఇటు కుక్ చేసుకున్నానండి, కాల్చింది. ఇదైతే మనకి చాలా ఈజీగా కోన్ షేప్లో వచ్చేస్తుంది. అప్పుడు ఇందులో కర్రీ స్టఫ్ చేసుకొని మనం మైదా పిండిలో 2 స్పూన్ల వాటర్ వేసుకొని ఆ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని మనం అంటిస్తే గమ్లా ఉంటుంది. ఇలా అంటించిన వాటిని ఒక 2 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరిన తర్వాతే నూనెలో డీప్ ఫ్రై చేయాలి, లేదంటే ఆ పిండి సరిగ్గా అంటుకోకుండా విడిపోతుంది, కర్రీ అన్నది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బాగా కాగిన నూనెలో వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా కుక్ అవనివ్వాలి. ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయడమేనండి. చాలా సింపుల్ రెసిపీ అండి, కాకపోతే మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి ఈజీగా సమోసాలు అన్నది ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. అంతేనండి, మీరు ట్రై చేయండి. ఎవరికైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.